నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అంటే మాజీ ముఖ్యమంత్రులు, అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారని చెప్పేసి అయితే అందరిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరిపైన కూడా అవినీతి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి. ఎన్నో స్కాములు, ఒకటి రెండు కాదు, ఇలా ఎన్నో స్కాములు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ముందు అరెస్ట్ అవుతారు ఏంటి అనేది అయితే మన ముందున్న ప్రశ్న. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, ఇద్దరిపైన అవినీతి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి. ఒకటి రెండు అని పేర్లు చెప్పలేము మనం, చాలా ఉన్నాయి. సో వీళ్ళలో ఇద్దరిలో ఎవరు ముందు అరెస్ట్ అవుతారని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? 4 నెలలు ముందు 4 నెలలు వెనక. ఏది మొన్న ఎలా అయితే ఓడిపోయారో, కేసీఆర్ ఓడిపోయిన 4 నెలలకి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయిన 4 నెలలకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, లేదు జగన్మోహన్ రెడ్డే ముందు అరెస్ట్ అవుతాడా? రివర్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిదంతా రివర్స్ పరిపాలన, రివర్స్ టెండరింగు, రివర్స్ డెవలప్మెంట్. కాబట్టి కేసీఆర్ కన్నా నేనే ముందు ఉండాలని ముందే జగన్మోహన్ రెడ్డి 4 నెలలు అరెస్ట్ అవుతాడా? ఇది ఇవాళ ఆసక్తికరంగా మారింది. చర్చ కూడా జరుగుతోంది. కారణం ఏంటంటే నువ్వు అన్నట్టు పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు. ఏంటి? అవినీతి, కుంభకోణాలు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరి ఎంత అవినీతి ఊబిలో కూరుకుపోయాడో మనం చూస్తున్నాం. కేసీఆర్ని అడ్డం పెట్టుకుని ఐఏఎస్లే భూములు దోచేశారు, కబ్జా చేశారు. ప్రతి ఐఏఎస్ ఎవరిని గదిలిచ్చినా 53 ఎకరాలు ఒకడు, 28 ఎకరాలు ఒకడు, వాడెవడో టౌన్ ప్లానింగ్ ఆడైతే అసలు ఏకంగా 1000 ఎకరాలు. ఇట్లా అధికారుల్లో తీవ్రంగా అవినీతి పెరిగిపోయింది. నెక్స్ట్ అధికార పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. కేసీఆర్ ఒక్కడే కాదు, కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోవటం మనం చూసాం. ఆయన కూతురే అరెస్ట్ అయి 4-5 నెలలుగా జైల్లో, తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి. కనీసం తండ్రి కూతుర్ని పలకరించడానికి కూడా ఈ రోజుకి వెళ్ళలేదు అన్నమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మరి జైలుకి వెళ్ళిందంటే, మరి ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా లిక్కర్ స్కామ్ ఇది 100 కోట్లే. ఏది? ఢిల్లీ లిక్కర్ స్కామ్. అక్కడ ఏదో జస్ట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు ఆ విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోనూ అతను ఉన్నాడు అనమాట. అక్కడ లిక్కర్ స్కామ్. ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు బ్రాందీ కొనాలంటే 250 రూపాయలు లంచం. ఒక కేసు బీరు కొనాలంటే 150 రూపాయలు లంచం ఇస్తేనే గవర్నమెంట్ కొంటుంది. ఇట్లా ఈ కమిషన్లే 5,000 కోట్లు కొట్టేశారని. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఈ కమిషన్ల డబ్బే ఇక్కడ హైదరాబాద్లో ఈ ఫార్మా కంపెనీ, ఇప్పుడు ఈ చెప్పిన శరత్ చంద్రారెడ్డి ఆ రైడ్స్లో 300 కోట్లు దొరికాయని మనం కథనాలు మీడియాలో చూసాం. విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు పాత్ర దీనిలో ఉందన్నమాట. అంటే ఎలా ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేశారనే దానికి ఉదాహరణ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ని గురువుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కావాల్సిన ఆర్థిక అంగబలాల్ని కేసీఆర్ సమకూర్చాడు. మనం చూసాం కాళేశ్వరం 1,00,000 కోట్లు. కాళేశ్వరం కాస్త నీకు మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగే, అన్నారం దగ్గర బొంగ పడింది. ఇవాళ కాళేశ్వరం పైన మరి ఎంక్వైరీ. అక్కడ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, జ్యుడిషియల్ ఎంక్వైరీ. నరసింహారెడ్డి కమిషన్ నీకు నోటీసులు కూడా పంపిన పరిస్థితి. అటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ స్కాములుగా కేసీఆర్ ఇవాళ విచారణలు ఎదుర్కొంటున్న దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకుంది. ఇప్పటికే నీకు 7-8 మంది అరెస్ట్ అయ్యారు. దీనిలో ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ మొత్తం అంతా సూత్రధారి కేసీఆర్గా వెళ్తున్న దీంట్లో సేమ్ ఇక్కడ ఫోన్ ట్యాపింగే అక్కడ కూడా ఉంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్. అక్కడ కూడా
జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలే ఆరోపించారు మా ఫోన్ ట్యాపింగ్ అయిందని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఎలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అక్కడ పురంధేశ్వరి అసలు ఆధారాలతో సహా ఇచ్చారు. ఏంటి మొత్తం కొల్లి రఘురామిరెడ్డి కానీ, రిషాంత్ రెడ్డి కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళే ప్రధాన కారకులు ఫోన్ ట్యాపింగ్ అని. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, స్కీముల్లో స్కాములు చేశారని, జగనన్న ఇళ్ల కాలనీలు అక్కడే 10,000 కోట్ల స్కామ్ జరిగిందని. ఇప్పుడు అక్కడ ట్యాబ్స్ కొనుగోళ్లలో స్కామ్, స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ట్యాబులు 2,500 కోట్ల అవినీతి. అక్కడ అంబులెన్సుల్లో స్కామ్, నాడు నేడు అనేది ఒక స్కామ్. ఇసుకలో స్కామే ఉంది, మద్యంలో స్కామే ఉంది, ల్యాండ్ కబ్జాలు ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ మద్యం మాఫియా మీద ఇవాళ రేపో ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఒకవైపు విచారణలు, మరోవైపు అవినీతి కుంభకోణాలు, నెక్స్ట్ అరెస్టులు తరుముకొస్తున్నాయి. కేసీఆర్ ముందు అరెస్ట్ అవుతాడా, జగన్మోహన్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా అంటే జగన్మోహన్ రెడ్డికి పాత కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి కొత్త కేసులు. మళ్ళీ అటు పాత కేసులు ఇటు కొత్త కేసులు వెంటబడి తరుముతున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి శరణు అంటున్నాడు. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని శరణు అంటున్నాడు. మీరు ఏది చెప్తే అది చేస్తాను, మీ స్పీకర్కి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి వాళ్ళు అడగకుండానే స్పీకర్కి మద్దతు ఇచ్చి గెలిపించిన ఇది మనం చూసాం. కాకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా, అది వేరే విషయం. ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3,081 వాయిదాలు ఎగ్గొట్టాడు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అసలు ఇలాంటి ఆర్థిక నేరస్తుడు 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు అనేది ఒక చెడ్డ పేరు వచ్చింది. 10 ఏళ్ళు బెయిల్ పైన ఒక ఆర్థిక నేరస్తుడిని ఎలా వదిలేస్తారు? అండ్ ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు నుంచి వెళ్ళి అటే పరారు అవుతారు, ఇంక ఇటు సైడే రారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే వెళ్ళిపోతారా? పల్లె నుంచి పులివెందులు వెళ్ళాడు, పులివెందుల్లో ప్రశాంతత, అక్కడ బిల్లుల పంచాయతీ, అక్కడ ఒత్తిడి తట్టుకోలేక బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బెంగళూరు నుంచి ఇంకా లండన్ వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమంటున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, చోక్సీ వీళ్ళందరూ కూడా 1,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయారు. ఎక్కడికి? యూకే, లండన్. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అసలు రేపు పొద్దున శాసనసభకు అటెండ్ కాడని, అందుకే ఏదో ఉత్తరం కూడా రాశాడని, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభకి గైర్ హాజరవుతున్నానో ఏదో ఒక వంక పెట్టుకుని లండన్ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడా? అరెస్ట్ అనేది తప్పదు, చేసిన నేరాల తీవ్రత అలాంటిది, పాల్పడిన అవినీతి కుంభకోణాలు అంతంత పెద్దవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందు అరెస్ట్ అవుతారంటే 4 నెలలు ముందు, 4 నెలలు వెనక, ఇద్దరూ అరెస్ట్ కావడం తథ్యం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.